హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో శ్రమ వలన కలిగినటువంటి ప్రయోజనం, ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. కాబట్టి శ్రమల ద్వారా మనకు కలిగే అతి గొప్ప ప్రయోజనం ఏంటంటే దేవునికి విధేయత చూపడం నేర్చుకుంటాం. అవిధేయతను తొలగించటానికి శ్రమ ఉపయోగపడుతుంది. యేసుప్రభు విషయంలోనే ఆ విషయం చెప్పబడింది. తాను శ్రమ పొంది విధేయతను నేర్చుకున్నాడంట. యేసుప్రభు గురించి రాయబడింది ఆ మాట. కాబట్టి మనమెంతగా విధేయతను నేర్చుకోవాలి. కాబట్టి నేను శ్రమ పడుతున్నానంటే మనం ఏం పరిశీలించుకోవాలా? మొట్టమొదటిది, నేను ఎక్కడైనా దేవుని ఆజ్ఞలను మీరినందువలన ఈ శ్రమ వచ్చిందా, లేకపోతే నేను యెహోవాని విడిచిపెట్టినందువలన, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టినందువలన ఈ శ్రమ కలిగిందా మనం పరిశీలించుకోవాలి. మన నోటి వలన నాలుక వలన కలిగిందా పరిశీలించుకోవాలి. మన పొరపాటు వలన జరిగి ఉంటే దాన్ని మనం సరి చేసుకోవాలి. అపవాది శ్రమ పెడితే లేక దేవుడు అనుమతిస్తే వాటి గురించి మనం నిశ్చింతగా ఉండొచ్చు. వాటి వలన దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు, దీవిస్తాడు.